విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవి తండ్రిదైతే పెత్తనం మాత్రం కుమార్తెది అన్న చర్చ మొదలైంది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామల దీపిక కనుసన్నల్లోనే నియోజకవర్గ వ్యవహారాలు సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులతో సమీక్షల నుంచి అభివృద్ధి కార్యక్రమాల వరకు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆమెకే ప్రాధాన్యం దక్కుతోందన్న ఆరోపణలున్నాయి. కూటమి నేతలను పక్కన పెట్టి కుమార్తెను ముందుకు తీసుకురావటం వెనుక రాజకీయ వ్యూహమేంటి? త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికలే అసలు టార్గెటా? విశాఖ ఉత్తరంలో రాజుగారి ఫ్యామిలీపై పాలిటిక్స్ పై ప్రత్యేక కథనం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కంటే ఆయన కుమార్తె శ్యామల దీపిక పేరు ఎక్కువగా వినిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల నుంచి ప్రభుత్వ కార్యక్రమాల వరకు అభివృద్ధి పనులు, అధికారులతో సమీక్షలు, ఇలా నియోజకవర్గానికి సంబంధించిన అనేక వ్యవహారాల్లో ఆమె జోక్యం పెరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేను కలవాలన్నా ముందుగా ఆయన కుమార్తెను కలవాల్సిందేనన్న ప్రచారం సొంత పార్టీ నేతల్లోనే సాగుతోంది. ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా ఎమ్మెల్యే కుమార్తె హోదాలోనే నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెడుతున్నారని, ఆమె మరో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఆమెను పలువురు నేతలు, కార్యకర్తలు చిన్నమ్మ అని సంబోధిస్తారన్న చర్చ కూడా ఉంది. ఇటీవల 14వ వార్డులో జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. ప్రభుత్వ కార్యక్రమంలో కూటమి నేతలను పక్కన పెట్టి ఎమ్మెల్యే కుమార్తె శ్యామల దీపికతో కొబ్బరికాయ కొట్టించి శంకుస్థాపన చేయించడం వివాదాస్పదంగా మారింది. అధికారిక హోదా లేని వ్యక్తికి ప్రభుత్వ కార్యక్రమంలో ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడంపై కూటమి నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన నేతలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించడం లేదని, కనీసం కార్యక్రమాల సమాచారం కూడా తమకు అందడం లేదని తమ అనుచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన చోట ఎమ్మెల్యే తన కుమార్తెకు ప్రాధాన్యమిస్తున్నారన్న చర్చ కూటమిలో రోజురోజుకు పెరుగుతోంది. అయితే విష్ణుకుమార్ రాజు తన కుమార్తెను ఇలా రాజకీయాల్లో ముందుకు తీసుకురావడం వెనుక భవిష్యత్ వ్యూహం ఉందన్న ప్రచారం సాగుతోంది. త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో 14వ వార్డు నుంచి శ్యామల దీపికను కార్పొరేటర్గా బరిలోకి దించాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పటి నుంచే నియోజకవర్గ వ్యవహారాల్లో ఆమెకు ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. తన కుమార్తె రాజకీయ భవిష్యత్ కోసం కూటమి నేతలను సైతం పక్కన పెడుతున్నారన్న అసంతృప్తి కూటమి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కూటమి రాజకీయాలకు పెద్దపీట వేయాల్సిన సమయంలో ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నారంటూ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎంపీ భరత్ సైతం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారన్న ప్రచారం ఉంది. విష్ణుకుమార్ రాజు, ఎంపీ భరత్ మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో రానున్న జీవీఎంసీ ఎన్నికలు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన వారికి కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకునేందుకు ఎంపీ భరత్ కూడా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకవైపు ఎమ్మెల్యే తన కుమార్తె రాజకీయ భవిష్యత్ కోసం పావులు కదుపుతుంటే, మరోవైపు ఎంపీ తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ సాగుతోంది. మరి తమ అవసరాల కోసం ఎమ్మెల్యే, ఎంపీ ఒక్కటవుతారా, లేక ఆధిపత్య రాజకీయాల కోసం ఎవరి దారి వారు చూసుకుంటారా? జీవీఎంసీ ఎన్నికల వేళ విశాఖ ఉత్తర రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖ ఉత్తరంలో ఎమ్మెల్యే పదవి తండ్రిదైనా రాజకీయ వారసత్వానికి రంగం సిద్ధం చేస్తున్నది మాత్రం కుమార్తెనా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఎంపీ భరత్ వ్యూహాలు, కూటమి నేతల్లో అసంతృప్తి, ఇవన్నీ కలిపి జీవీఎంసీ ఎన్నికలకు ముందే నియోజకవర్గంలో రాజకీయ వేడి పెంచుతున్నాయి.